వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి కనీసం 15 రోజుల దాకా ఉంటుంది. ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. కడిగేసి ఒక దాంట్లో వాడదేవాను. తర్వాత ఇలా క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా పొడి ముక్కల్లో వేసుకుని టమాటా ముక్కలు ఇలా కోసుకోండి. ముచ్చి తీసి పడేయండి. అలా టమాటాలన్నీ ఇలా కోసుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇది ఎలా తయారు చేయాలో ముక్కలు ఎలా కోసుకున్నాం. ముక్కలు ఒక పావు స్పూన్ పసుపు వేయండి. కళ్ళుప్పు 4 స్పూన్లు వేయండి. మనం తర్వాత కలిపినప్పుడు సరిపోతే సాల్ట్ వేసుకోండి. చింతపండు కేజీ టమాటాలు అన్నమాట. అవి చింతపండు ఎంత వేస్తున్నాను. మెత్తగా ఉన్నది తీసుకోండి. పిక్కలు కానీ ఉట్లు కానీ అది పీసులా ఉంటాయి కదా, అవేమీ లేకుండా చూసుకుని ఇవి వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి బాగా అన్నీ కలుపుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇందులో ఒక గరిటె నూనె వేద్దాం. మూత పెడదాం. మూత పెడితే ఒక స్పూన్ మెంతులు వేస్తున్నాను. వేపుకుంటాను అనమాట. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి అది వేపుకుంటున్నాను. ఎక్కువైతే బాగోదు, మళ్ళీ టమాటా టేస్ట్ అంతగా అనిపిస్తుంది. మెంతులు వేగిపోయినాయి. ఒక స్పూన్ ఆవాలు, ఇవో వేగిపోయినాయి. తీసుకున్నాం ఒక ప్లేట్లోకి. మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. పోపు పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. చల్లారాలి కదా కలిపినప్పటికి. మళ్ళీ ఆయిల్ వేడి ఉంటే పాడైపోతుందన్నమాట. అందుకని పోపు వేపేసుకుని మనం ఆయిల్ చూసుకుని వేసుకుందాం. ఒక 6 గరిటెలు వేసాను. చూసుకుని వేసుకుని ఒక పక్కన టమాటా ఉడుతుంది. దగ్గరికి చూసుకుని అలా మాడకుండా కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. బేగా మాడదు కానీ వాటర్ బాగా వస్తుంది కదా. ఫస్ట్ హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకోండి. ఈ చట్నీలో పచ్చెనపప్పు కమ్మగా ఉంటుంది, బాగుంటుంది తింటానికి. చట్నీ తిన్నప్పుడు ఒక 2 స్పూన్లు మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కాసిన ఎండుమిరగాయలు, కాస్త కరివేపాకు. ఇక వేగిపోయిన చూసారా పోపులన్నీ. ఇప్పుడు స్టవ్ ఇంగ వేసుకుని స్టవ్ కట్టేయండి. ఈ ఆయిల్ పక్కన పెట్టుకుందాం. స్టవ్ కట్టేసాను. ఈ ఆయిల్ పక్కన పెట్టుకుందాం చల్లారేదాకా. చూసారా టమాటా దగ్గర పడిపోయింది, మెత్తగా అయిపోయింది.
చక్కగానే వస్తుంది కదా. మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టాక ఏం చేయాలో చెప్తాను. స్టవ్ కట్టేసా ఇది చల్లారి పెట్టుకోవాలి. నేను స్టవ్ కట్టేసాను, చల్లారి పెట్టుకుంటాను. ఇది ఆయిల్ చల్లారిపోయింది శుభ్రంగా. ఇదిగో టమాటా కూడా బాగా చల్లారిపోయింది. మీరు ఒకవేళ కుదరకపోతే నైటు ఇలా ఉడకేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఉదయం శుభ్రం కలుపుకోవచ్చు. మీరు వేస్తే చల్లారిపోయి ఉంటుంది. ఈ పోపు దాంట్లో వేసుకున్నాను. మెంతులను ఆవాలు పొడి చేసాం కదా, ఇది వేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసుకుందాం. కారం చూసారా, చిన్న గ్లాసు కారం, ఉప్పు అది మీకు సరిపోయేంత మీకు కావాల్సినంత వేసుకోండి. అందరూ ఒకలా తినరు కదా, కారం, ఉప్పు, పసుపు, ఉప్పు, పులుపు, కారం ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్. నేను కొంచెం కారం పక్కన పెట్టాను, సరిపోయిందో లేదో చూసి తర్వాత మళ్ళీ మీకు చెప్తాను. నాకైతే దీన్ని గ్లాసులు కారం ఖచ్చితంగా సరిపెట్టిస్తుంది కేజీకి. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన కొలతలన్నీ సరిపోయినాయి అన్నమాట దీనికి. అది దీన్ని కొద్దిగా గిన్నెలో తీసుకుని డెకరేషన్ చేసుకుంటాం. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి తిని టేస్ట్ ఎలాగుందో చూసి మీరు నాకు చెప్పాలి. మీరు బయట బయట కొని తెచ్చుకునే కంట ఇలాగో 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ టమాటాలు తెచ్చుకుని చేసుకుని వారం 10 రోజులు ఉంటుంది, నిల్వ ఉంటుంది. బయట ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంక మీ ఇష్టం. అది ఇప్పుడు దాకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అంచేత మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.